ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి రామాచార్యులు రాజీనామా పత్రం అందజేశారు. వైసీపీ హయాంలో అసెంబ్లీ సెక్రటరీగా పనిచేశారు రామాచార్యులు. అసెంబ్లీ నిర్వహణలో రామాచార్యుల వ్యవహార శైలిపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. దీంతో తప్పని పరిస్థితుల్లో రామాచార్యులు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి రామాచార్యులు రాజీనామా పత్రం అందజేశారు. వైసీపీ హయాంలో అసెంబ్లీ సెక్రటరీగా పనిచేశారు రామాచార్యులు. అసెంబ్లీ నిర్వహణలో రామాచార్యులు వ్యవహార శైలి టీడీపీ నేతలు ఈ వ్యవహార శైలికి సంబంధించి ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. దీంతో తప్పని పరిస్థితుల్లో రామాచార్యులు రాజీనామా చేశారని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు రాజీనామా చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి రామాచార్యులు తన రాజీనామా పత్రంని అందజేయడం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, అసెంబ్లీ సెక్రటరీ రామాచార్యులు రాజీనామా సమర్పించడం జరిగింది. తన రాజీనామా లేఖలను మండలి చైర్మన్ మోషన్ రాజుతో పాటు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రకు సమర్పించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈయన అసెంబ్లీ సెక్రటరీగా జాయిన్ కావడం జరిగింది. ఈయన మొదట రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా పనిచేసేవాడు. ఆ తర్వాత ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఆయన కొద్ది కాలం ఖాళీగా ఉన్నారు. అయితే శాసన అసెంబ్లీ సెక్రటరీగా ఉన్నటువంటి బాలకృష్ణమాచార్య అనారోగ్యం పాల్కావడంతో అతన్ని ఒక అడ్వైజర్ గా అసెంబ్లీకి తీసుకొని రావడం జరిగింది. అడ్వైజర్ అనే కన్సల్టెన్సీగా తీసుకొని రావడం జరిగింది. కన్సల్టెన్సీ అనే పోస్టు లేకపోయినా కూడాను అప్పుడు అవసరాల దృష్ట్యా ఈ పోస్టులకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ను బాలకృష్ణమాచార్యులు అనారోగ్య కారణాల చేత ఆయనను రిజైన్ చేయించి ఆ ప్లేస్ లో ఆయనను సెక్రటరీ జనరల్ గా ఈయనను అపాయింట్ చేయడం జరిగింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆయన అపాయింట్ చేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆరోపణలు చేసిన జరిగింది. అంటే మామూలుగా ఈ కన్సల్టెన్సీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడాను ఎస్ఓ ఆ స్థాయి క్యాడర్ ఉంటుంది. అయితే ఈయనను ఏకంగా అసెంబ్లీ సెక్రటరీ చేయడం అనేది ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి కూడా కొంత ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ కూడాను ఈయన అనుభవాన్ని దృష్ట్యా ఈయన అసెంబ్లీని నడిపించడానికి సమర్థులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఆ తర్వాత అసెంబ్లీ నిర్వహణలో తెలుగుదేశం పార్టీ ఈయనను పలు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈయన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నాడు, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడే తప్ప అసెంబ్లీ నియమ నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. తెలుగుదేశం కూటమి ఏదైతే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనను రిజైన్ చేయాలని చెప్పేసి కొంత సందేశాలు అయితే ఆయనకు పంపడం జరిగింది. ఆ తర్వాత హెచ్ఓడీలో పనిచేసేటువంటి రిటైర్డ్ ఉద్యోగులందరూ అధికారులందరూ రిజైన్ చేయాలని చెప్పేసి ఒక ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఈయన కూడా రిజైన్ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఆదేశాలు ఇచ్చి కొన్ని రోజులైనా కూడా ఇంతవరకు ఆయన రాజీనామా సమర్పించలేదు. తర్వాత తనను పదవిలో కొనసాగించే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీలో కొంతమంది ముఖ్య నేతల ద్వారా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే ఇందుకు చంద్రబాబు నాయుడు అంగీకరించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రామాచార్యులు రాజీనామా లేఖను సమర్పించాల్సి వచ్చింది. మొదటగా మండలి చైర్మన్ మోషన్ రాజుకు రాజీనామా లేఖను సమర్పించారు. ఆ తర్వాత ఆ స్పీకర్ కూడా అందజేయడం జరిగింది. మోషన్ రాజు రాజీనామా ఆమోదిస్తూ తదుపరి సీనియర్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి సూచనలు చేశారు. విజయ్ చంద్రన్, అంటే తదుపరి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పే అవకాశం ఉంది? వారి పేరు బయటకు వచ్చిందా? దీనికి సంబంధించి ఇంకా కొంత గుల్లమల్లాలు పడతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కనుక దీనికి సంబంధించినటువంటి సమాన స్థాయి హోదాల్లో విజయరాజ్ అయితేనేమి, తర్వాత ఇంకా కొంతమంది సీనియర్ అధికారులు ఉన్నారు, వారికి అప్పగించే అవకాశం అయితే ఉంది. అయితే బయట నుంచి ఇంతకుముందు లాగా తీసుకుని వస్తారా, లేకుంటే కనుక ఉన్నవారికే కొనసాగే వాళ్ళకే ప్రమోషన్ ఇస్తారనేది మటుకు వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే బయట వారిని తీసుకురావడం తర్వాత ప్రమోషన్లు లేకుండా చేస్తున్నారని చెప్పేసి అసెంబ్లీ ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో పనిచేసినటువంటి ఉద్యోగులకు ఈ రిటైర్డ్ అయిన తర్వాత ఈ పదవిలో ఉన్నటువంటి వారు ప్రమోషన్లు ఇవ్వకుండా
వేధిస్తా ఉన్నారు, ప్రమోషన్లు ఇవ్వకుండా చాలా కాలం పెట్టడం ద్వారా తమ పదవిని సేఫ్ జోన్లో పెట్టుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పనిచేసేటువంటి సీనియర్లకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అసెంబ్లీ ఉద్యోగులు కూడా చాలా కాలంగా కోరుతున్నటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ విజయచంద్రన్.